హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆరోగ్యానికి ఎంతో మంచిది మన సాంప్రదాయం వంటకం జొన్న రొట్టె. రుచితో పాటు ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే జొన్న రొట్టెలు చేసేటప్పుడు విరిగిపోతున్నాయా అని మీ బాధ? ఇక ఏమాత్రం కంగారు పడకండి. ఈరోజు వీడియోలో ప్రతిసారి జొన్న రొట్టెలు మెత్తగా విరిగిపోకుండా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. జొన్న రొట్టెలు విరిగిపోకుండా రావడానికి అసలైన రహస్యం పిండి కలిపే విధానంలో ఉంటుంది. జొన్న పిండిలో గ్లూటెన్ ఉండదు కాబట్టి వేడి నీళ్ళు వాడటం వల్ల పిండికి ఎంతో ముదుతనం చేస్తుంది. ఇప్పుడు ముందుగా కప్పు వాటర్ తీసుకొని మనం రోటీ వేసుకునే పెనం మీద వాటర్ బాయిల్ చేసుకోవాలి. అంటే హాట్ వాటర్ తీసుకోవాలి 1 కప్. అలా హాట్ వాటర్ జొన్నపిండిలో కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వాటర్ పోసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా పిండిని తాల్చుకోవాలి. ఇప్పుడు రోటీ పెనం వేడైందా లేదా చూసి కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకొని రోటీ పీటపై కొద్దిగా పొడి పిండిని చల్లండి. పిండి ముద్దను ఉంచి చేతివేళ్లతో గుండ్రంగా తిప్పుతూ తేలికగా తట్టండి. మీకు చేత్తో తట్టడం అలవాటు లేకపోతే కర్రతో కూడా చాలా తేలికగా ఒత్తుకోవచ్చు. ఇప్పుడు రొట్టెను జాగ్రత్తగా తీసి వేడిగా ఉన్న పెనం మీద వేయండి. మంట మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచాలి. రోటీ వేసిన వెంటనే పైభాగంలో కొద్దిగా నీళ్లు చేత్తో రాయండి. నీళ్లు కాస్త ఆవిరైన వెంటనే రొట్టెను రెండో వైపుకు తిరిగి వేయండి. రెండో సైడ్ కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూడండి. అంచులను తేలికగా ఒత్తితే రొట్టె చూసారా ఎంత బాగా కాలిందో.